నిషా గుణతో మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు. ఒక నిమిషం లైన్ లో ఉండు అని చెప్పి నిషా కంగారు పడుతుంది. మళ్ళీ ఇంకా డోర్ ఓపెన్ చేసి షాక్ అవుతుంది. ఎదురుగా చామంతి చూడదు కానీ ఏం మాట్లాడదు. చామంతి కూడా ఏం మాట్లాడుకుంటూ లోపలికి వచ్చి నిషాని గమనిస్తాడు. ఏమని నిషమ్మ ఎందుకని కంగారు పడుతున్నారు అని చామంతి అనగానే ఆయన నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావు అని చెప్పి నిషా వస్తుంది. అంటే అమ్మగారు మీ రూమ్ క్లీన్ చేయమని చెప్పి అందుకే వచ్చా, అలాగే వాష్రూమ్ కూడా క్లీన్ చేద్దామని వెళ్తున్నా అని చెప్పి చామంతి అన్న మాటలు అన్ని గుణ లైన్లో ఉండి వింటూ ఉంటాడు. ఆయన నా పర్మిషన్ తీసుకుని రావాలని తెలియదు అని చెప్పి నిషాన్ మాటలకి అదేంటి ఇప్పుడు ఏమైంది ఇంత కోపడతానని చెప్పి చామంతి అంటుంది. ఏ నోర్ ముయ్, నేను ఎవరితో ఫోన్ మాట చెప్పి తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు కదా అని చెప్పి నిషాన్ మాటలకి అయ్యో అదేం లేదమ్మా అని చామంతి అన్న మాటలకి అసలు నువ్వేం విన్నావు చెప్పు అని చెప్పి నిషా సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఆ మాటలు విని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి అసలు ఏం చెప్పాలి అసలు నేను వెంటనేగా అని చెప్పి చామంతి అనమాట పో ఇక్కడ నుండి ఇంకోసారి నాకు చెప్పకుండా కూర్చోవు నీ సంగతి తెలుస్తా పోవే బయటికి అని చెప్పి నిషా అరుస్తాడు. ఇంకా చామంతిగా ఏం మాట్లాడదు ఇంకా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నిషా వెళ్ళి ఇంకా డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. ఏ నిషా నిషా అని చెప్పి గుణ అరుస్తూ ఉంటాడు. హలో అని చెప్పి నిషా కానీ నీకు కొంచెం సెన్స్ ఉందా అసలు ఏం విన్నావు అని చెప్పి చామంతిని అడుగుతావేంటి, ఇదిగో చామంతికి లేనిపోను అని చెప్పి నువ్వే తెప్పిస్తున్నావుగా అని గుణ అనగానే నేను అసలు టెన్షన్లో నేను ఏదో ఆవేశపడిపోతున్నాను. సరే అదేం వినలేదు దాని సంగతి వదిలేసేయి, నా సంగతి చెప్పు నిషా అనగానే ఇంకేముంది నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా వచ్చి అబార్షన్ చేయించుకోను గుణ మాటలకి ఎంత సింపుల్గా చెప్తున్నావు గుణ, అసలు ఇదేంటి జ్వరం ఇంజక్షన్ చేసుకొని వచ్చేయడానికి ప్లాన్ లేకుండా కుదరదు అని చెప్పి నిషాకు ఆవేశంగా మాట్లాడుతుంది. టైం వేస్ట్ చేసి తర్వాత అబార్షన్ చేసుకోవడం కష్టమవుతుంది నిషా, టార్చర్ అయిపోయింది అనుకోవాలి, ఇదిగో నీకు అబార్షన్ అయిపోయింది అనుకో అప్పుడు ఎవరో కంప్యూటర్ భయం కూడా నీకు ఉండదు అని చెప్పి కూడా సలహా ఇస్తూ ఉంటాడు. మంచి ముహూర్తం చూసి ప్రేమతో నీ పెళ్లి కూడా చేస్తారు అనుకున్నా అనగా అదంతా ఓకేరా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా, నేను హాస్పిటల్ వచ్చేది అబార్షన్ కోసమే అన్నట్టు రాకూడదు, తప్పని పరిస్థితుల్లో అబార్షన్ చేయాల్సి వచ్చింది అన్నట్టు కంపడాలి, ఇది నీకు అర్థమవుతుందా అని చెప్పి నాకు చెప్తూ ఉంటుంది. ఓకే నాకు అర్థమైంది, సరే అలాగే ప్లాన్ చేద్దాం చెప్పు అని చెప్పేసి నేను ప్లాన్ చెప్తా వినని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇంకా గుణ ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఇంకా నిషా ఏమో సరే అని చెప్పి అంటూ సూపర్ వస్తా అంటూ ఉంటుంది. సరే నీకోసం నేను వెయిట్ చేస్తా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇంకా నిషా ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఇంకా హాస్పిటల్ వెళ్ళాలనుకుంటుంది, ప్లాన్ వేస్తూ ఉంటుంది. అక్కడేమో ఇంకా ప్రేమ్ చూసి ప్రేమ్ ఎప్పుడు చేయకు ప్రేమ్ అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి కాస్త ప్రశాంత్ కోసం నేను బయటికి రా అంతే అని ప్రేమ్ అనగానే మరి చామంతి ఫోన్ చేసి చెప్పచ్చుగా అని చిట్టి అనగానే అసలు తనకి మీద నా కోపం ఉందిగా అందుకే చెప్పాలా అని చెప్పి ప్రేమ అనగానే చూడు ఆయన కోపాలతో పంచి ప్రేమతోనే దగ్గర అవుతారు, ఇదిగో చిట్టి అనగా ఆయన ఎప్పుడు జరుగుతాయని చెప్పి ప్రేమ అంటుంటాడు. ఏమో చామంతి మనం చెప్పాను మారచ్చేమో, ఇదిగో ఆయన పెళ్లి చేసుకో అని చామ్ చెప్పదు అని చెప్పి చిట్టి అనగానే ప్రేమ్ బాబు మీకున్నారా అని చెప్పి చామ్ కంగారు వస్తాడు. ఏంటి చిట్టి అని చెప్పి ప్రేమ అనగానే నేను మీకోసం చెప్తున్నా ఏంటి మాట్లాడుతుంటే అని చెప్పి చామంతి ప్రేమ కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి మీకు అర్జున విషయం చెప్పాలి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ప్రేమకు అర్థం కాదు చిట్టి అని చెప్పి ప్రేమ అనగానే ఇంకా చిట్టి ప్రేమేమో ఏమనుకుంటారంటే చామంతి మనసులో మాకు చెప్పడానికి వచ్చిందని చెప్పి అనుకొని సంతోషంగా ఏం చేయమని చెప్పి ప్రేమ చేపట్టుకుంటుంటారు. ఏంటి నిజమా అని అంటూ ఉంటారు. అసలు ఏం చేయాలి ప్రేమ బాబు చెప్పేది అనుకోండి చేతి పట్టున్నారు ఏంటి వద్దని ప్రేమ బాబు అని చెప్పేసి ఇంకా చామంతి వెళ్ళిపోతే ఒకసారి బ్యాలెన్స్ పడిపోతుంది. అని చెప్పి ఇంకా చామంతి అది పడకుండా ప్రేమ పట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ప్రేమ్ బాబు చాలా ముఖ్యమైన విషయం, ఇందాక నిషామ్మ రూమ్కి క్లీన్ చేయడం వెళ్ళాను కానీ ఆవిడ అసలు చాలా సంబంధం లేకుండా మాట్లాడుతుంది, అసలు నేను వెళ్ళిపోయిన ఏమైనా విన్నామని ఫోన్లో మాట్లాడదని చెప్పి సంబంధంగా మాట్లాడుతుందని చెప్పి చామని తెలియని విషయం అంతా ప్రేమ చెప్తూ ఉంటుంది. అందులో డౌట్ రావడానికి ఏముంది అని ప్రేమగానే చెప్తాను. అంటే పెళ్లికి ముందు నిషమ్మకి ఒక పార్సల్ వచ్చింది, అప్పుడు కూడా అమ్మగారేమో వెళ్ళి చేరమన్నారు, వెళ్ళి డోర్ కొడుతా అప్పుడు కూడా అంతే ఇలాగే నా మీద అరిసింది అని చెప్పేసి అదే పనిగా తను చెప్పిన విషయాలు అంతా గుర్చేస్తూ ఉంటుంది. అది నేను వెళ్ళి డోర్ కొట్టగానే నీ కామన్ సెన్స్ లేదా అని చెప్పి నిషమ్మ అడిగింది, నేను డోర్ కొట్టి వచ్చాను కదా అని చెప్పేసి అన్న అసలు సంబంధం లేకుండా నన్ను తిట్టింది అని చెప్పి చామంతి అంతా గుర్చేస్తాడు. తర్వాత చూస్తే ఆ పార్సల్ వచ్చింది ప్రెగ్నెంట్ టెస్ట్ అని చెప్పేసి ఆయన దాన్ని పట్టుకొని నిషమ్మ ప్రెగ్నెంట్ చెప్పేసి నేను బయట పెట్టగలిగాను అని చెప్పేసి
చామంతి మాటలు అవునా అని చెప్పి ప్రేమ అంటుంది. ఇప్పుడు కూడా ఎవరితో ఫోన్ మాట తెలిస్తే ఏదైనా బయటపెట్టి అవకాశం చెప్పి మీకు చెప్దాను వచ్చాను అని చామంతి అనగానే ఆయన ఎవరితో మాట్లాడుతుందో చిట్టి గారు చెప్తారు అని చెప్పి ప్రేమ అవును చిట్టి చెప్పు అని చెప్పి చామంతి అడుగుతుంది. సరే అంటే ఎవరితో అని చెప్పేసి గుణతో మాట్లాడింది అని చెప్పేసి చిట్టి అంటూ ఉంటుంది. అంటే నిన్న హాస్పిటల్ రిపోర్ట్స్ చేస్తానంటే కూడా ఆ గుణగారిని కిడ్నాప్ చేశాడు, ఆ రిపోర్ట్ చించేశాడు అని చెప్పేసి జరిగిన విషయం అంతా చెప్తుండదు. అంటే మీ వల్ల కాదు కదా ఆ రిపోర్ట్ చింపేశాడు, గుణకి నిషాకి ఎవరు ప్రెగ్నెంట్ అయ్యింది తెలుసు అనుకుంటా, ఆ రహస్యం వాద మధ్య ఉంది అని చెప్పి దాని మీద మాట్లాడి చేసి ఉంటారులే. చా నేను వినలేదు బాబు అని చెప్పి చాందని ఇప్పుడేమైంది తప్పు చేసినాడు కొట్టుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తుంటారు దొరికాడు అనుకో అప్పుడు ఒక కన్నేద్దాంలే ఏం తిన్నట్టుండి కనబడదని చెప్పి ప్రేమ అంటుంటాడు. సరే అని చెప్పి చామంతి అంటుంది. నిషా ప్రెగ్నెంట్ కానీ ఎవరు తెలిసిపోతే ఇంకా మీ పెళ్లికి అడ్డుండి కదా ప్రేమ్ అని చెప్పి చిట్టగా అవును చెప్పి ప్రేమ్ తలొక్కుతుంటాడు. ఇంకా చామంతి ఇంకా గదిలో మాపేస్తాడు పైన నుండి. అప్పుడు ఇంకా రాబోతాడు. ఇంకా చామంతి ఏం చేసి చూస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, కాళ్ళని పడిపోతాను, అప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళొచ్చు, అప్పుడు అబార్షన్ అని చెప్పి నమ్మించచ్చు అని చెప్పి నిషా అనుకుంటూ మెల్లింగా వస్తూ ఉంటుంది. చామంతి అదే పనిగా హాల్లో మాపేస్తూ ఉంటుంది. ఇంకా నిషా మెల్లింగా వస్తూ ఉంటుంది. ఇంకా నిషా అటు ఇటు చూస్తూ ఇంకా జారి పడిపోయి యాక్ట్ చేస్తుంది. ఇంకా చామంతి అలా చూస్తుంది. చామంతి డౌట్ వస్తుంది, అదేంటి పడిపోయి దొరుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ గమనిస్తుంది. ఇంకా నిషా అదే పని అమ్మ అబ్బా అని చెప్పి గట్టిగా కేకలు పెడతా ఉంటుంది. ఇదేంటి ఇలా అరుస్తుంది అని చెప్పి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అమ్మ నిషమ్మ అని చెప్పి లేకపోతే ఏచి అని చెప్పేసి నిషా ఇంకొకసారిగా చేయి ఇక్కిలిస్తూ ఉంటుంది. చామంతికి అర్థం చూస్తున్నాడు. ఆంటీ ఆంటీ అని చెప్పి రమాదేవి గట్టిగా నిషా పిలుస్తుంది. ఇదేంటి అమ్మగారిని పిలుస్తుంది అని చెప్పి చామంతి అలాగే ఉంటుంది. అప్పుడే ఇంకా రోజా అలాగే రమాదేవి వచ్చి ఏమైంది అని చెప్పి పట్టుకొని లేకపోతూ ఉంటారు. ఆంటీ ఇదిగో ఇదిగో నేను మెట్లు దిగి వస్తున్నాను కావని చెప్పేసి ఇదిగో నా నీళ్ళు పోసి కావాలని పడిసింది ఆంటీ అని చెప్పేసి నిషాన్ మాటలకి రమాదేవి చాలా కోపం వస్తుంది. ఇంకా చామంతి ఇంకా షాక్ అవుతుంది. ఏమే నువ్వేనే దాన్ని చేసింది అని చెప్పి రాదే కానీ అసలు నిషా వస్తున్న విషయం నేను చూడలేదు అని చెప్పి అసలు అంటున్నట్టు నీళ్ళే పోలేదు, అయినా ఆవిడ ఎక్కడ పడ్డారు అసలు డొలుకుంటూ వచ్చారు అని చెప్పేసి చాలా మాటలు నువ్వు నోడు ముయ్ అక్కడ డొలుకోవడానికి నాకేమైనా సరదానా అని చెప్పి నిషా మాటలు. అయినా ఇదేంటి నిషా ఉన్న చిన్నపిల్ల నీటిలో ఆడుకోవడానికి అసలు కడుపుతూ ఉందా చేస్తారా ఏంటి అని చెప్పి నువ్వు చేసిన కాక నిషా నిందలు వేస్తావా అని చెప్పేసి రోజు అరుస్తుండదు. నీ పని అయిపోయింది రోజు అని నిషా అనుకుంటుంది. వదిన గారు చాంక్ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందంట, మీకు సపోర్ట్గా మాట అని చెప్పేసి చాలా మంది నిందలు వేయద్దు అని ప్రేమగా అవును దీనికి నాకు సరిసామని చెప్పేసి అవును నేను సపోర్ట్ కోరుకుంటా ఏం మారుతున్నా ప్రేమ్ అని రోజు అనగానే అసలు సపోర్ట్ చేసింది నాకు కదా ప్రేమ్ దానికి కాదు అని చెప్పి నాకు పెరిగిన ఈ వంశానికి కూడా లేకుండా చేయడానికి నేను పడిసింది అని చెప్పేసి నిషా మాటలకి హే అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా చాలా కంగారు పడుతుంది. ఇదిగో అయినా నా బిడ్డను చంపడానికి ఇది కుట్ర పనింది అని నిషా మాటలు ఇదే వద్దన్నా అని ప్రేమ్ అనగానే అసలు ఇది ఎందుకు చేసిందో నేను ప్రతికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి నిషా మళ్ళీ అరుస్తూ ఉంటుంది. అయ్యయ్యో ఏమైందో ఏంటో అని చెప్పి నొప్పి తిరగడాయిపోతుంది. ఇదిగో అయినా తనతో వాదన ఆపండి, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పేసి అదేమో అని మాటకి వద్దు నన్ను ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళక్కల్లా అని చెప్పి నిషా అనుకని అదేంటి అలా నువ్వు ప్రేమతో వెళ్తావా అని రోజాగా నేను చెప్పట్లేదు అక్క, ఇగో అయినా అసలు అంకుల్ ఏమన్నా డిఎన్ఏ టెస్ట్ చేశాక ఆ ప్రూఫ్తో పెళ్లి చేస్తా అని చెప్పి అన్నారు కదా అని నిషా అనగా అది నిరూపణ అవుతాయి కదమ్మా అని చెప్పి చంద్రిక మాటలు ఏదన్నా కావచ్చు నాకు ఏ సమస్య నేను చూసుకోవాలని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను, నన్ను నా బిడ్డ నేనే కాపాడుకుంటాను, ఎవరి సైన్ నాకేం అక్కర్లా అని చెప్పేసి దయచేసి తప్పు అనుకోవద్దు, విరోధి క్షమించండి, నేను హాస్పిటల్ వెళ్తాను ప్లీజ్, నా వెంట ఎవరు రావక్కర్లా, ఇదిగో నేను పెట్టిన నియమానికి నాకు అసలు భంగమే కల్పించద్దు అని చెప్పేసి నిషా అంటూ అనగానే జాగ్రత్త అమ్మ అని చెప్పేసి రమాదేవి ఇంకా రోజు పైకి లేపుతూ ఉంటారు. నేను వెళ్తానులే అని చెప్పేసి నిషా వెళ్తాడు. అయ్యో పాప నిషా అని చెప్పి రమాదేవి అవునత్తయ్య అని చెప్పి రోజా అంటూ ఏమే అంత నీ వల్లనే అని చెప్పి ఇంకా రోజు తిడుతుంది. ఏ నవ్వాలి అప్పుడు నీ సంగతి చెప్పి నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా రోజా అంటే అత్తయ్య రండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకా నిషా చాలా బాధపడుతుంది. ఈలోగా రమాదేవి తొందరగా వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా నిషాని కూర్చోపెడుతూ ఉంటుంది. ఇంకా చూస్తాడు నిషా మేము కూడా వస్తామని చెప్పి రమాదేవి మాటని వద్దు మీకు దండం పెడతాం ఇక్కడ ఉంది అని చెప్పి నిషా అంటూ ఇంకా డ్రైవర్కి వెళ్తుంది. ఇంకా రమాదేవి ఇంకా రోజులు చూస్తూ ఉంటారు. చామంతి అసలు ఏమైంది అమ్మ అని చెప్పి చంది కడుతుంది. కావాలని పడింది ఆంటీ అంటే అసలు ప్రేమను తీసుకెళ్ళమంటే హాస్పిటల్ షాక్ అవుతుంది ఏంటి
అని చామంతి అనగానే అవును చామంతి ప్రేమ్ అంటూ ఉంటాడు. నేను చూశాను ఏదో నాటకం ఆడుతుంది, అందుకే ఎవరిని హాస్పిటల్ రావద్దని చెప్పి ఒకటే వెళ్తుంది అని చామంతి అనగానే అసలు మనం వెళ్ళాం అనుకో అక్కడ ఏం డ్రామా ఆడుతుందో బయటపడుతుందిగా అని ప్రేమ అనగానే ఆ దాసే రాసం కూడా బయటపడుతుంది అని చామంతి అనగానే అవుతే ఇంకే బయటపడుతుందని చెప్పి చిట్టి ఇంకేంటి తన భోగతం బయటపడండి, ఇదిగో బిడ్డ పుట్టేదాకా ఈ రోజు అసలు బాబు గారు నిషాని వాళ్ళ ఇంటికి పంపించేస్తారుగా వెళ్ళండి అని చెప్పి చంద్రిక అంటుంది. సరే రా చామ అని చెప్పి ప్రేమ్ చామంతి వెళ్తూ ఉంటారు. అక్కడ గుణ వెయిట్ చేస్తూ ఉంటారు. నిషా హాస్పిటల్ రాగానే గుణ ఏంటి ఎంత లేట్ అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పినంత ఈజీగా ప్లాన్ 4 మొక్కలు అమలు చేయడం అంత ఈజీ అనుకుంటున్నావు ఏంటి, నేను రావద్దని నిషాగానే సరే ఎవరికి డౌట్ రాలేదు అని చెప్పి గుణ అడుగుతూ ఉంటాడు. ఇంకా డౌట్ రాలేదు సరే కదా చామంతి పడ్డ కారని చెప్పేసి నేను ఇరికిచ్చి వచ్చాను అని చెప్పి నిషాగా ఇంకా సూపర్, ఇగో నీ అబోషన్ కారణం కూడా అదే అవుతుంది, అప్పుడు ఆ ఇంట్లో దాన్ని నీళ్ళు కూడా లేకుండా గెంటేస్తారులే అని చెప్పి తర్వాత నేను చేసి నా పగ తీర్చుకుంటాను గుణంగా నాకు అవసరం అదే అని చెప్పేసి నిషా అంటుంది. సరే అపాయింట్మెంట్ తీసుకున్నా డాక్టర్ నీకోసం వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పి గుణ నిషా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి నిషా వెళ్ళి హాస్పిటల్ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. అనుకున్న విధంగా ఇంకా డాక్టర్ని కలుస్తూ ఉంటారు. ఇంకా ఏంటి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. అంటే నాకు అబార్షన్ చేయాలని చెప్పి నిషా మాటలు వాట్ అని చెప్పి డాక్టర్ కంగారు పడుతుంటారు. అంటే నాకు అంత వయసు అయిపోయింది, నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి అనమాట. అంటే డాక్టర్ అంటే ఇప్పుడే కాదు కొన్నాళ్ళు అయ్యాక కందానుకుంటారు డాక్టర్ అని చెప్పి గుణ చెప్తూ ఉంటాడు. సరే ఈ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పి డాక్టర్ ఫామ్ ఇస్తూ ఉంటారు. ఇంక గుణ ఫిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా నిషా వచ్చింది కదా అని చెప్పేసి డాక్టర్ ఏ డాక్టర్ అని చెప్పి చామంతి అడిగిన వాళ్ళు ఇంకా రూమ్ నెంబర్ చెప్తుంటారు. సరే అని చెప్పి ఏం చామంతి నిషా కలిసి డాక్టర్ని కావడం వెళ్తూ ఉంటారు. పక్కన సర్జరీ ఉంది వెయిట్ చేయండి నేను వస్తాను చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. సరే పదా అని చెప్పి గుణ నిషా కలిపి ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అనుకున్నదిగా ప్రేమ్ చామంతి కట్ట చెప్పి వెళ్తూ ఉంటారు. ఏ నువ్వేం అర్థం అవుతుందా, నాతో నువ్వేం సైన్ చేసావు అని చెప్పి నిషా అడుగుతుంటది. మరి ఏం చెయ్యాలి, ప్రేమ్ చెప్తే చేస్తాడా చేయడు కదా అని చెప్పేసి సైన్ చేయకపోతే నీకు అపాయింట్ చేయని చెప్పి చేస్తాను చెప్పి గుణంగా ఎవరికైనా తెలుస్తుందని చెప్పి నిషా అంటూ భయపడుతూ ఉంటుంది. అబ్బాయిలు చేసి నిషా నేను డాక్టర్ని ఇంటికి తీసుకెళ్తాను తెలియడానికి ఏంటి అని చెప్పేసి సరే ఇంతటితో కట్ కాదని చెప్పుకున్నాను. అది కాదు రా అని నిషా మాటలకి ఇంకా ఆలోచించుకో అబార్షన్ చేయించుకో ప్రేమ్ అర్థం అయిపో నీ ప్రాబ్లమ్ సాల్వ్ లోపలికి వెళ్ళు అని చెప్పి గుణ చెప్తూ ఉంటాడు. ఇంకా నిషా వెళ్తూ ఉంటుంది. పని అయిపోయింది మా పెర్ఫార్మెన్స్తో ఎవరికి డౌట్ అక్కడ వచ్చాం కదా నో ప్రాబ్లం అని చెప్పి గుణ అనుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా డాక్టర్ కోసం నిషా వెయిట్ చేస్తుంది. అప్పుడు ఒకసారిగా గుణ చూస్తుంటాడు, కంగారు పడుతుంటాడు. ఇదేంటి చాం ప్రేమ్ వస్తుందని చెప్పి అనుకుంటే టెన్షన్ పడుతుంటాడు. ఇది నిషా ఇక్కడ వెళ్ళింది ఎలాగని చెప్పి భయపడుతూ ఉంటాడు. డౌట్లు ఎవరు వచ్చాయని ఎవరైతే డాక్టర్ అక్కడ వాళ్ళు వచ్చారు అని చెప్పి గుణ అప్సెట్ అవుతూ ఉంటాడు. ఇంకా మొహం దాచుకుంటూ ఉంటాడు. అక్కడేమో నిషా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా గుణ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేయాలి చచ్చా దేవుడా వీళ్ళు డాక్టర్కి వెళ్తున్నారు, ఇప్పుడు ఆ డాక్టర్ ఫామ్ పెట్టింది చూసారనుకో నిషా అబార్షన్ ఫిల్ చేసిన అర్థమైపోతుందిగా, ఇప్పుడు నా పేరు తెలిసిపోతుందిగా అని చెప్పి కూడా టెన్షన్ పడుతుంటారు. ఇంకా ఏం చేయాలి ప్రెగ్నెంట్ నేనే కాని చెప్పి పడిపోతుంది అమ్మో అని చెప్పేసి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా అనుకున్న విధంగా ప్రేమ్ చామంతి ఇంకా డాక్టర్ రూమ్కి వెళ్తూ ఉంటారు. అదంతా కూడా చూస్తూ ఉంటాడు. వాళ్ళేమో అదే గమనించి నిజానికి ఎవరు లేరు అని చెప్పి ప్రేమ్ చామంతి అనుకుంటూ ఉంటారు. గుణ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఎక్కువైపోతూ ఉంటాడు. ఒకవేళ వేరే రూమ్ ఏమో పొరపాటు చెప్పారని చామంతి ప్రేమ్ అంటూ ఉంటాడు. అక్కడ గుణ ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఏంటి ఎవరు కావాలి మీకు అని చెప్పి నర్సంగన్ అంటే డాక్టర్ గారి కోసం వచ్చాను ప్రేమంగానే అంటే వాళ్ళు చుట్టాలు వచ్చారు వెళ్ళారు అని చెప్పి బయట వెయిట్ చేయండి నర్స్ అనగానే సరే రా చామ్ బయట వెయిట్ చేద్దాం ప్రేమ అనగానే అసలు మన నుంచి వెయిట్ చేయాలి నిష ఎందుకు వచ్చిందో అది తెలుసుకుందాం అని చెప్పి చామంత అంటూ ఇంకా హాస్పిటల్ మొత్తం చెక్ చేస్తుంటారు. గుణ అదంతా పక్కన గమనిస్తుంటారు. ఇదేంటి ఇటు వస్తారు నిషా ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి గుణ కాల్ చేస్తుంటాడు. ఇంకా నిషా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటని అడుగుతుంటుంది. డాక్టర్ గారు రాలంగానే ఏ డాక్టర్ గారి సంగతి తర్వాత ఆ ప్రేమ్ చామంతి వచ్చారు అని చెప్పి గుణ మాటలకి నిషా షాక్ అవుతుంది. ఏమంటారా అని చెప్పి అంటూ ఉంటారు. ఇదిగో నువ్వేమో డౌట్ రాకుండా చేశాను వాళ్ళు డైరెక్ట్గా హాస్పిటల్ వచ్చారు, ఇగో అసలు వాళ్ళు నీ గురించి కనపడటానికి డైరెక్ట్ నీ రూమ్కి వస్తున్నారు అని గుణంగా నేను చూశారని చెప్పి నిషా అడుగుతుంది. నేను తప్పించుకున్నాను అని చెప్పుకున్నా అంటూ నువ్వు కూడా దాక్కొని అంటూ ఉంటావు. సరే డాక్టర్ కనిపించేలా నేను ఉండాలి కదా, ఇప్పుడు నా హస్బెండ్ నువ్వే సంతకం చేసావు కదా నేను అడ్డంగా దొరికిపోతానని చెప్పి నిషా భయపడుతూ ఉంటుంది. అబ్బా నేను మేనేజ్ చేస్తానులే అని చెప్పి గుణంగానే బాబు బాబు ఈ వార్డులు చూద్దామా అని చెప్పి ప్రేమ్ అలాగే చామంతి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారు ఫాస్ట్గా దాక్కొని చెప్పుకున్నా చెప్తూ ఉంటారు. ఇంకా నిషా కనకుండా ఇంకా దాక్కుండా ఉండదు. ఇప్పుడు దాక్కుని పొజిషన్ చేశారనుకో ఇంకేం లేదు, ఇంకా డాక్టర్ని చేస్తే మొత్తం చెప్పేస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి మొత్తం అంతా నా గుట్ట అంతా బయట లాగేస్తారు.
ఇప్పుడు నేను చేయని నిషా కంగారు పడుతూ ఉంటుంది. గుణకు టెన్షన్ పడుతుంటాడు. అవును నర్స్ అలా సర్జరీ రూమ్ లోకి వెళ్ళారు చూడండి అని చెప్పి గుణ అవును అని చెప్పి నర్స్ అంటూ ఇంకా ప్రేమ్ చావతన రూమ్కి వెళ్తూ ఉంటారు. సార్ అని చెప్పి సర్జరీ రూమ్ మీరేం చేస్తున్నారు అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటారు. అంటే డాక్టర్ ఉన్నారు లేదని చెప్పి చూడడానికి వచ్చిన ప్రేమ మాటలకి ప్రాబ్లం రాకూడదు చెప్పాను మీకు అని చెప్పి ఇంకా నర్స్ అంటూ ఉంటుంది. డాక్టర్ గారు రిలేటివ్స్ వస్తే మాట్లాడారు వచ్చారు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసి నర్స్ అంటుంది. కానీ ప్రేమ అదే పని డౌట్గా చూస్తుంటారు. సార్ బయట రండి అని చెప్పి మీరు రండి అని చెప్పి నర్స్ అంటుంది. ఇంకా ప్రేమ్ చాంతి రావడం గమనించి గుణం కావచ్చు దాకా కూడా సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా అక్కడ వెయిటింగ్ దగ్గర కూర్చోబోతుంటాడు. అక్కడ ఒక అతను పెద్ద ఆయన టవల్ తీసుకొని మోగ కప్పుకుంటూ ఉంటాడు. ఏదేంటి నాటలు తీసిన ఇవ్వని అంటుంటారు. ఆరా బాబు స్వామి ఇస్తా అని చెప్పి గుణ అంటూ ఉంటారు. చామంతి అలాగే ప్రేమ్ డౌట్ గా మొత్తం హాస్పిటల్ చెక్ చేస్తూ ఉంటారు. నిషాతో పాటు ఎవరు వచ్చి ఉంటారు వాళ్ళు ఎవరు తీసుకుంటే మొత్తం బయటపడుతుంది. ఇక్కడ చూడడానికి చామంతి కానీ వాళ్ళు డౌట్ అని చూడాలి లేకపోతే వాళ్ళు బయటపడకుండా దాక్కుంటా చెప్పి ప్రేమ్ అనగా ఇదేంటి గొడవరా బాబు నిజంగా తన ప్రెగ్నెన్సీ కానీ నేను చెప్పి కన్ఫర్మ్ చేస్తారు అని చెప్పి డాక్టర్ సైన్ చేసుకుని చెప్పేస్తారు. అసలు ఈ నిషా చెత్తపరం చేసుకొచ్చి నేను టెన్షన్ పడుతుంది అని చెప్పి గుణ తల బాదుకుంటూ ఉంటాడు. ఇగో నిషా కాల్ చేస్తుంది గుణ కట్ చేస్తూ ఉంటాడు. టవలు అని చెప్పి అక్కడ నాతో అదే పని అడుగుతుంటాడు. ఇలా తీసుకు నీకు తక్కువ టవల్ అని చెప్పి గుణ తనకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఈలోగా ప్రేమ్ చామంతి గమనిస్తూ ఉంటాడు. మళ్ళీ నిషా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి అది ఏం జరుగుతుందని అడుగుతూ ఉంటుంది. నీ వల్లే గో నా పక్కనే నువ్వు ఫోన్ చేసావు కదా వాళ్ళు ప్రేమ్ చాంతి పక్కన అని చెప్పేసి కొంచెం దొరికిపోయానని చెప్పి గుణ మాట్లాడి నిషా కంగా పడుతుంది. అసలు అంతా నీ వాళ్ళే కదరా తాగి మైకిని నన్ను కట్ చేసావు నిషా మాటకి నిషా అయిపోయింది దాని గురించి ఎందుకు ముందు కబక్కలు వచ్చి ఇదిగో మన కోసం కాటుకండి నక్కలాగా ఎదురు చూస్తున్నారు ఇదిగో వచ్చే నిషా అని గుణాగని ఇప్పుడు ఏం చెప్తున్నావు రా నన్ను చూసానంటే ప్రేమ్ ఊరుకోడు డైరెక్టర్గా డాక్టర్ తీసుకెళ్ళి అసలు ఎందుకు వచ్చి నిలదీస్తాడు అప్పుడు డైరెక్టర్ అబార్షన్కి వచ్చి చెప్పి డాక్టర్ చెప్పేస్తుంది నా బిడ్డ కదా కాబట్టి ఇంత ట్రాక్ చేసి తీసుకొని వచ్చామన్నమాట అని చెప్పేసి ప్రేమ్ కన్ఫర్మ్ చేస్తాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పంచాయతీ పెడతారు. అక్కడ ఆ పెద్దరాడు తిరిగిపించిన ఇంట్లో నుండి బయట పంపించేస్తాడు. అప్పుడు నా పరువు పోయి ఏం నుయ్యో పోయి చూసుకుని చచ్చిపోవాలరా అని చెప్పి నిజమని వస్తే ఇప్పుడు ఎందుకు ఇంత సోది బాగుతుందని చెప్పి కొన్నాను. కానీ ఏంటి నా సోదిలా ఉందా జరిగింది చెప్తుంటే ఇదంతా నీ వల్ల కాదా అని నిజంగా మళ్ళీ మొదలెట్టుకో ముందు ఆ రూమ్ నుండి బయటకు వచ్చే బ్యాక్ సైడ్ నుండి అని ఇక్కడ నుండి ఎలా బయట పోదాం అని చెప్పి గుణంగా నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా నిషాగా నువ్వు ముందు బయట నేను వెయిట్ చేస్తా అని చెప్పి ఇంకా గుణ చిరా పడుతూ ఉంటాడు. సరే సరే అని చెప్పి నిషా అంటుంది. ఇంకా గుణ వాళ్ళ కనపడకుండా తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటాడు. నిషా కూడా ఆ తప్పించిన ప్రయత్నం చేస్తుంది. అప్పుడే నిషా తప్పించుకోవడం ప్రేమ్ చామని చూసినారు అట్టే వెళ్తుంది అని చెప్పి అంటారు. ఇలాగా నిషా వెళ్ళి ఇంకా లిఫ్ట్ ఓపెన్ చేసి లిఫ్ట్లో ఎక్కేస్తూ ఉంటుంది. నిషా ఎవరితో ఫోన్లో మాటలు మొత్తం చామంతి ప్రేమ్ గమనిస్తూ ఉంటారు. నిషా ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆగి భయపడుతున్నాము ఏం గిట్ట వస్తున్నారు ఆ గుణగడ మాట విని బయటకు తప్పు చేశానేమో అని చెప్పి అసలు ముందుకు ఎస్కేప్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఇంకా లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చామంతి అలాగే ప్రేమ్ ఆ లిఫ్ట్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అప్పటికే లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా చామంతి ప్రేమ్ ఎలాగైనా సరే నిషాన్ పట్టుకొని చెప్పి రెడ్గా అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ కిందకి వెళ్తూ ఉంటారు. నిషాన్ గుణ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళిపోతాం పదాను కానీ లేదు వెళ్ళే ముందు పని చేయని చెప్పి ఇంకా రిసెప్షన్లోకి వెళ్ళి ఇదిగోండి మేము అని చెప్పి గుణ చెప్పబోతుంటారు. ఇంకా 5 minutesలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా అక్కడ అమ్మాయి అనగానే లేదు వీళ్ళ బాగా చచ్చిపోయింది మేము తొందరగా వెళ్తున్నాము అలాగే మా డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దు అనుకున్నాగా మేము చెప్పమండి అని చెప్పి అమ్మాయి అంటూడదు. సరే అని చెప్పి గుణ అలాగే నిషా వెళ్ళిపోతున్నారు. చామంతి ప్రేమ కంగారు వస్తూ